మా అన్న గురించి గడ్డం పెంచిన తగ్గేదేలే ఈసారి. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ అల్లు అర్జున్ అన్న తగ్గేదేలే. పుష్పరాజ్ శ్రీలీల డాన్స్ ఎలా అనిపిస్తుంది? నిజంగా చించి పడేసింది అన్న. అసలు శ్రీలీల డాన్స్ నిజంగా గుండెల మీద పెట్టుకునే సాంగ్. నిజంగా ఆ సాంగ్ నెక్స్ట్ లెవెల్ అన్న. ఆమె డాన్స్ మా అల్లు అర్జున్ అన్న కష్టము, ఆయన డాన్స్ నెక్స్ట్ లెవెల్ అన్న. చింపి పడేసిండు. ట్రోల్ చేస్తున్నారు కదా సాంగ్ ని. ఏదేదో చేస్తారన్న. మీరు థియేటర్ లో చూడండి. అసలు ఒక శివతండాన్ని మించిన ఆట ఉంటది. జాతర జరగబోతుంది, తగలబడబోతున్నాయి, థియేటర్లే తగలబడిపోతున్నాయి. బాక్స్ ఆఫీస్ ఊపిరి పీల్చుకో, మా అన్న అల్లు అర్జున్ అన్న బయటికి వచ్చిండు. సో అది ఏ సినిమాకి లేని రేట్లు ఈ సినిమాకి ఇచ్చారు. మధ్య తరగతి ప్రేక్షకులు ఎలా చూడాలి? నిజంగా అంటే ఇప్పుడు ఎవరి రేంజ్ వాళ్ళదన్నా. నా రేంజ్ 100 రూపాయలు. వారం లేట్ అయినా సరే కానీ ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే నేను. వారం లేట్ అయినా సరే నా 100 రూపాయలు, నా క్రేజ్ 100 రూపాయలు అయితే వారం తర్వాత అయినా కంపల్సరీ చూడాల్సిందే 100%. అది సో పక్క అభిమానివి ఫస్ట్ రోజే చూడాలనిపిస్తుంది. 800-900 పెట్టి చూడలేవు కదా. ఎస్, అప్పైనా సరే లచ్చ ఖర్చు అయినా సరే రచ్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము. అప్పు చేసైనా సరే సినిమాకి పోవడానికి రెడీగా ఉన్నాం. ఇలాంటి ఫ్యాన్స్ చూస్తే సరిపోద్దాం. మరి మీరు గిట్ట చూడాలి. మీ ఏదైనా సరే మీరు అప్పు తీసుకొని ఫ్రెండ్ దగ్గర తీసుకొని ఇల్లు అమ్ముకొని తెచ్చుకోవాలా, నీ ఇష్టం బదర్. నీకు చూడాలనిపిస్తేనే, లేదు వారం తర్వాత చూడాలి, నా క్రేజ్ అదే, నా సత్తా 100 రూపాయలు అనుకుంటే వారం తర్వాత చూడు, అదే సినిమా ఉంటది. ఇప్పుడు 500 కోట్లు 600 కోట్లు ఖర్చు పెడుతున్నారు సినిమాకి. అలా అని చెప్పి ఎదురు వచ్చి 800-1200 టికెట్ తీసుకుంటాం అంటే ఎట్లా కుదిరిద్ది? సో ఇక్కడ ఏంటంటే అక్కడ అందరికీ ఉపయోగపడేది. నాటే ఓన్లీ హీరోలకే డబ్బులు చెందుతున్నాయి, లేకపోతే ఇంకా వేరే వాళ్ళకి చెందుతున్నాయి అనేది కాదు. థియేటర్ నడవాలంటే రావాలి డబ్బులు. థియేటర్ కి నడవడానికి, దానికి టెక్నీషియన్స్ కి, ఆర్టిస్ట్లకి ఎంతో మందికి ఇవ్వాల్సింది ఉంటాయి. సో అందువల్ల రేట్లు పెంచడం జరిగింది. సో అది ఇక్కడ పోటీ హీరోలకు జరుగుతుందా, నిర్మాతలకు జరుగుతుందా? నిర్మాతలకి ఇంకా ఇతరలకి ఎవ్వరికి కాదు. ఇక్కడ ఏదైతే టెక్నీషియన్స్ బ్యాక్గ్రౌండ్ లో పనిచేసే వాళ్ళు, ఇంకా థియేటర్స్ కి ఖర్చు పెట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గిట అందులో తీయాలి. కాబట్టి వీళ్ళు రేట్లు పెంచుతుంది తప్పితే ఏదో హీరోకి అంత రేట్ ఉంది ఇంత రేట్ ఉంది అనేది అది ఉద్దేశమే కాదు. అది అసలు మాట్లాడిన ఉద్దేశమే కాదు. అది బాహుబలికి టికెట్ హైయెస్ట్ ప్రైస్ మల్టీప్లెక్స్ లో 250 దాకా ఉంది. అప్పుడే కంగారు పడ్డారు. సో ఈ రోజు 530 దాకా తీసుకొచ్చారు దాన్ని మల్టీప్లెక్స్ ప్రైస్. మరి ఇది కూడా 2000 కోట్ల రేంజ్ లో కలెక్షన్ చేస్తుంది. ఎందుకంటే థియేటర్లు కూడా భారీ సంఖ్యలో ఉన్నాయి. అవును, లచ్చ ఖర్చు అయినా సరే గానీ రేపు 5వ తారీఖు రచ్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. బాహుబలి ఎప్పుడో రిలీజ్ అయింది, ఇప్పుడు దాన్ని దాటేసి వచ్చినాం. 2024 లో రచ్చ జరగబోతుంది అంటే అది ఒక పుష్ప 2 వల్లనే. సో అది అలాగే ఇప్పుడు షారుఖ్ ఖాన్ ని, అమీర్ ఖాన్ ని, ఖాన్స్ అందరినీ ఎగరేసి కొట్టబోతున్నాడు అల్లు అర్జున్. ఎస్, గర్వపడాల్సిన విషయం. ఒక తెలుగువాడిగా మనం అందరం గర్వపడాల్సిన విషయం. అసలు నేషనల్కి వెళ్ళిపోతుండ అంటే గొప్ప విషయం. అసలు నార్త్ లో ఎంత క్రేజ్ ఉందంటే మన తెలుగు వాళ్ళకి అంత క్రేజ్ ఉందా? మొన్న చూసారా పాట్నాలో ఎంత మంది